ఆర్థిక అసమానతలు తొలగి సామాజిక చైతన్యం పెరిగినప్పుడే సమాజం బాగుంటుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం అన్నారు. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని చంద్రబాబు చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిక్ష సంరక్షణ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. గుంటూరు మెడికల్ కాలేజీ అల్యూమిని ఆఫ్ నార్త్ అమెరికా జింకానా పేరుతో కాలేజీ పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వెచ్చించాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. వ్యత్యాసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈరోజు వినూత్నంగా నేను ఒకసారి ఆలోచించి P4 తీసుకొచ్చాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పుడే సత్య గారు చెప్పారు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఫిలాంథ్రఫీ కింద మీరు ఇన్వెస్ట్ చేశారు. నా ఆలోచన ఏంటంటే మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టాం, చిన్న కుటుంబాల్లో పుట్టాం, చదువుకున్న అవకాశాలు ఉపయోగించుకున్నాం. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఒక్కొక్కరు 30 కోట్లు 40 కోట్లు తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఆలోచన రావడమే కాకుండా ఆచరణలో పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉన్నత స్థితికి చేరుకుంటారని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఉదాహరణగా చూపించారు సీఎం చంద్రబాబు. చదువు అనేది గేమ్ చేంజర్ అన్నారు. చదువు అనేది ఒక గేమ్ చేంజర్. భవిష్యత్తు కూడా దీంట్లో అనుమానం లేదు. అయితే సరైన సమయంలో ఒక వ్యక్తికి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే అతను ఎలాంటి దేశానికి ఆస్తిగా తయారవుతాడో మనం ఊహించలేం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి ఆ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆయన హ్యాండ్ హోల్డింగ్ చేశాడు. ఆ రోజు చదువుకోవాలంటే 10 రూపాయలు బాంబేలో డబ్బులు ఇచ్చాడు నెలకు. ఆయన చదువుకోవాలంటే లండన్ పోవాలంటే ఆ డబ్బులు ఫైనాన్స్ చేశాడు. ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దేశంలో శాశ్వతంగా గుర్తుండే ప్రగాఢమైనటువంటి ముద్ర వేసుకోగలిగాడంటే ఆనాటి సహకారమే అది కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అబ్దుల్ కలాం గారికి సహకరించిన ఒక అయ్యంగార్ ఆయన బయోగ్రఫీలో చాలా స్పష్టంగా చెప్పాడు, మనం మాత్రమే కాదు సమాజం కూడా బాగుండాలని ఆకాంక్షించే విద్యార్థులు ఉండటం గర్వకారణమని పూర్వ విద్యార్థులను ప్రశంసించారు సీఎం చంద్రబాబు.